మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 7 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయినా దానిపై మాట్లాడలేకపోవడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే అన్ని విషయాలు చెప్తామని, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిజాలను వివరిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. Medigada barrage damage is a very major incident. October 21వ తారీఖు జరిగితే ఎలక్షన్స్ 30 నవంబర్కి అయినాయి. 3వ తారీఖు కౌంటింగు, 7వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారం అయింది. 7వ తారీఖు 7వ తారీఖు కూడా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడకపోవడం ఇది చాలా విచిత్రమైన విషయం. తప్పనిసరిగా 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి 3 ఏళ్ళలో కుంగిపోవడం అంటే అది చాలా పెద్ద సంఘటన, సిగ్గుపడాల్సిన సంఘటన. దాని విషయంలో అన్ని విషయాలు నిర్ధారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఇది అబద్ధం. వాళ్ళు అప్పుడు ఎలక్షన్ల ముందు దే ట్రై టు అదేదో తక్కువ జరిగిందని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎనీవే తక్కువ జరిగిందనే మేము కూడా కోరుకుంటున్నాం. మేమేం పెద్దగా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మేము చెప్పదలుచుకోలేదు. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మరి మొత్తం నీళ్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఇతర ఆయకట్టు ఇప్పుడు దెబ్బతింటుంది. ఈ స్టెబిలైజేషన్ ఆయకట్టు ఓకే. ఇప్పుడు అది ఎట్లా చేయాలనేది మేము ఇప్పుడు సమీక్ష చేసుకొని ఫైనల్ చేస్తాం. ఇవన్నీ పెద్ద పెద్ద ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు రెస్పాన్స్ అవసరం లేదు. కానీ మేము డెఫినెట్గా ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు దెర్ విల్ బి అకౌంటబిలిటీ. ఓకే, విల్ సీ వాట్ టు డూ.